ఊర్లలో ఇంకోళ్ళు కిరాయిలకు ఇస్తారా? ఇయర్ కదా. అవన్నీ ప్రాక్టికల్ పరిస్థితులు మనకు తెలిసినాయి. దానికి ఏదన్నా ఒక ఉపాయం దయచేసి ఎమ్మెల్యే స్థాయిలోనో ఆ ఇంద్రమ్మ కమిటీలు వేసిన దగ్గరనో ఆలోచన చేసి మంచి సొల్యూషన్ వెతకాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు అడుగుతున్న విషయం ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, షబ్బీర్ అలీ గారు తెలుసుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలు కట్టడి చేసిన ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వాళ్ళకి ఇప్పియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనకు మంచి రెండు పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఒకటి త్రిలింగేశ్వర స్వామి ఆలయం నాగిరెడ్డిపేట మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, అదేవిధంగా కాలభైరవ స్వామి టెంపుల్. ఈ రెండింటికి కూడా నేను స్వయంగా డబ్బులు చెక్కులు రెడీ చేసుకుంటే కూడా అంతకుముందు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. మరి పోనీ నాకు అడ్డుపడ్డావు, మీరన్నా తెచ్చిరా అంటే అప్పుడు తేలేదు, ఇప్పుడు తేలేదు. మనుషుల మీద కోపమే, దేవుళ్ళ మీద కోపమే, ఇది ఎక్కడిలో. కనీసం ఇప్పటికన్నా త్రిలింగేశ్వర స్వామి వారి ఆలయానికి కాలభైరవ స్వామి టెంపుల్కి మీరు ముందడుగు వేయాలి. మీరు ముందడుగు వేయకపోతే మేము జాగృతి నుండి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి వాటిని డెవలప్ చేసుకుంటామని కూడా చెప్తా ఉన్నాం. మరి ఎల్లారెడ్డిలా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన మదన్ మోహన్, ఆయన ఎట్లుంటాడో కూడా అక్కడ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అసలు ఆయన 3 నెలలకు ఒకసారి వస్తాడని నేనంటే లేడీస్ చెప్తారు, 3 నెలలు ఎక్కడక్క 2 ఏళ్ళే కనని పడతలేడు మనిషి అని చెప్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మరి ఎమ్మెల్యేలు కనీసం అప్పుడో ఇప్పుడో ప్రజలలో తిరగకపోతే ఎట్లా అన్న విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. అయితే నేను ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యువమిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. మీ ఊర్లలో ఓట్లు అడగడానికి అందరు వస్తారు. ఖచ్చితంగా ప్రశ్నించండి దయచేసి. ఎందుకంటే ఈ 15 రోజుల ఓట్ల తర్వాత మళ్ళీ మీకు ఎవరు కనబడరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా క్వశ్చన్ చేయండి. మీరు ఏం చేస్తారు మా ఊరికి అని క్వశ్చన్ చేయండి. మాట తీసుకోండి. మాట తీసుకొని మీకు నచ్చినోని గెలిపించుకోండి. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి మాట తీర్చేంత వరకు వాళ్ళ తాట తీయండి అని చెప్పి యువమిత్రులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. లేకపోతే ఏమవుతుందంటే రాజకీయాలు మారవు. చెప్తారు, బయటపడతారు, గెలుస్తారు, బయటపడతారు, తర్వాత మిమ్మల్ని కనీసం పట్టించుకోరు, చూసుకోరు. కాబట్టి యువమిత్రులు మేల్కోవాలి. మాడబిడ్డలు చాలా నయం. ఎవ్వరు వచ్చినా ఊర్లకు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు మాడబిడ్డలు. ఏమై సార్ ఇల్లు ఇస్తానో ఎందుకేలే, ఏమై సార్ పెన్షన్ ఇస్తానో ఎందుకేలే అని అడుగుతారు. మా ఆడబిడ్డలకు ఉన్న చైతన్యం యువమిత్రులు తెచ్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కౌలాస్ కోట మీ అందరికీ తెలుసు, చాలా మంచి కోట. దాన్ని ఇదివరకు బీబీ పాటిల్ గారు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుని ఆయన ఏం చేయలేకపోయారు. 2 సార్లు అక్కడ జెండా పండుగ వేసిరు, జెండా ఎగిరేసిరు. కాకపోతే అంతకు మించి ₹1 కూడా కౌలాస్ కోటకు రాలే. ఇక్కడ కౌలాస్ కోట అక్కడ నిజాం సాగర్ డెవలప్ చేసుకుంటే జుక్కల్ లాంటి నియోజకవర్గానికి మంచి ఉపయోగం ఉంటుంది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక అన్ని ఒక ఎత్తు అయితే ఇన్ని రోజులు నేను ఈ 11 జిల్లాలు తిరిగిన దాంట్లో నాకు 2 సార్లు మాత్రం తీవ్రమైన బాధ కలిగింది. ఒకటి ఆదిలాబాద్లో తిరుగుతున్నప్పుడు ఆ రోడ్లు, ఆ ఇండ్లు చూస్తే పోయిన సెంచరీలో ఉన్నట్టు అనిపించింది, పోయిన శతాబ్దంలో ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ సేమ్ ఫీలింగ్ నా జుక్కల్లో వచ్చింది నాకు. ఎక్కడ ఏ రోడ్డు చూడు మట్టి కొట్టుకపోయి చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క రోడ్లు అంత భయంకరంగా ఉంటే ఇంకొక పక్క పాపం యువమిత్రులు వర్షం పడ్డప్పుడు రోడ్లలో ఇంత గుంతలు ఉన్నాయని వాళ్ళు నాట్లేసి ప్రొటెస్ట్ చేస్తే జుక్కల్ ఎమ్మెల్యే గారు 11 మంది మీద కేసు పెట్టించారు. అరే మీరు పనిచేయరు, మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి యువకుల మీద కేసులు ఎట్లా పెట్టిస్తారు? నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, అట్లనే ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే